ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మీ ముందుకు ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకుని వచ్చాను. ప్రపంచంలో ఎన్నో వార్తలు, ఎన్నో చర్చలు జరుగుతున్నాయి, కానీ మన జీవితానికి నిజంగా అర్థం ఇచ్చేది దేవుని వాక్యమే. ఇటీవల నేను ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. అక్కడ యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి ప్రశ్నలు అడిగారు. ఆ చర్చలో చెప్పిన విషయాలు మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకొచ్చాను. ఈ వీడియో చివరి వరకు వినండి, ఎందుకంటే ఇది కేవలం కథ కాదు, మన జీవితం గురించి, మన సిద్ధత గురించి. స్వాగతం ప్రేక్షకులారా. ఈరోజు మనతో ఒక యువకుడున్నాడు. ఈ వాక్యాన్ని అధ్యయనం చేస్తూ ప్రజలకు పంచుకుంటున్నాడు. ఈరోజు మనం చర్చించబోయే విషయం యేసుక్రీస్తు రెండవ రాకడ. ముందుగా చెప్పండి, రెండవ రాకడ అంటే ఏమిటి? ధన్యవాదాలు సార్. బైబిల్ ప్రకారం యేసుప్రభు ఒక్కసారి ఈ లోకానికి వచ్చి మన పాపాల కొరకు త్యాగం చేశారు. అయితే ఆయన మళ్లీ వస్తానని వాగ్దానం చేశారు. అదే రెండవ రాకడ. అవును, అది ఒక ముఖ్యమైన సందేశం. అది తీర్పు, న్యాయం మరియు రక్షణ సమయం. ఆయన ఎప్పుడు వస్తారోని మనం తెలుసుకోగలమా? బైబిల్ చెబుతుంది ఆ సమయం ఎవరికీ తెలియదు. కానీ కొన్ని సూచనలుంటాయి. ప్రేమ తగ్గిపోవడం, కలతలు పెరగడం, మనుషులు దేవుని దూరం కావడం, ఇవి మనం జాగ్రత్తగా ఉండాల్సిన గుర్తులు. అయితే మనం ఎలా సిద్ధంగా ఉండాలి? సిద్ధత అంటే భయం కాదు, మార్పు. మన హృదయం దేవుని వైపు తిప్పుకోవడం, ప్రేమతో జీవించడం, మంచి పనులు చేయడం, ప్రార్థనలో ఉండడం, ఇదే నిజమైన సిద్ధత. అద్భుతం. ఈ సందేశం యువతకు ఏమి చెప్తుంది? యువతకు నేను చెప్పేది, మీ జీవితం విలువైనది. దేవుడు మీకు ఒక లక్ష్యం ఇచ్చారు. సమయం వృథా చేయకుండా సత్యాన్ని తెలుసుకొని జీవించండి. మీ విలువైన మాటలకు ధన్యవాదాలు. ప్రేక్షకులారా, ఇది మనందరికీ ఆలోచించాల్సిన విషయం. స్నేహితులారా, ఆ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. రెండవ రాకడ ఎప్పుడనేది ముఖ్యం కాదు, మన హృదయం సిద్ధంగా ఉందా అనేదే ముఖ్యము. మన జీవితాన్ని ప్రేమతో నింపుదాం, మన తప్పులను సరిదిద్దుకుందాం, మనమంతా ఒకరికొకరు సహాయం చేద్దాం, దేవుని మార్గంలో నడుద్దాం. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇది ఒక ఆహ్వానం. భయపడమని కాదు, ఆశతో జీవించమని. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక. ధన్యవాదాలు.